మనసు ఫిబ్రవరి 2/1/2024 ఎపిసోడ్ 1005. ధరణి అయ్యో అదేంటండి అలా మాట్లాడుతున్నారు, మీకు కాఫీ ఇవ్వడానికి వచ్చాను అని అంటుంది. శైలేంద్ర అయితే కాఫీ తెచ్చావా ధరణి అంటాడు. ధరణి లేదండి మిమ్మల్ని అడిగి తీసుకువద్దామని వచ్చాను, చెప్పండి మీకు కాఫీ కావాలా అని అడుగుతుంది. ధరణి శైలేంద్ర నో థాంక్స్ ధరణి, మీ కాంప్లిమెంట్స్ కి జోహార్లు, ఇక నువ్వెళ్ళు అంటాడు. ధరణి సరేనండి మిమ్మల్ని ఇక ఎక్కువసేపు ఇబ్బంది పెట్టనులే అంటుంది. దేవయాని ఏ ధరణి ఎక్కడికి వెళ్తున్నావ్, ఇదిగో వెన్నపూస తీసుకువచ్చి శైలేంద్రకు రాయి అంటుంది. ధరణి సరే అత్తయ్య ఇప్పుడే తీసుకువస్తాను, అలాగే మీ చేతికి కూడా రాస్తాను, మీ చేయి కూడా కందిపోయినట్లుగా ఉంది అంటుంది. దేవయాని ఈ ఇద్దరిని ఏంటి వెటకారమా, ముందు నువ్వు శైలేంద్రకు రాయి చాలు అంటుంది. ధరణి అలాగే అత్తయ్య అంటూ వెన్నపూస తీసుకువచ్చి శైలేంద్రకు రాస్తుంది ధరణి. శైలేంద్ర అబ్బా ధరణి కాస్త మెల్లిగా రాయి, నొప్పిగా ఉంది కానీ అంటాడు. ధరణి అయ్యో నేను చాలా మెల్లిగా రాస్తున్నానండి, కాకపోతే దెబ్బలు బాగా తగిలాయి కదా అందుకే మీకు నొప్పిగా ఉంటుంది అని. అవునండి కాలేజీలో ఏం జరుగుతుందో నాకు మీరు చెప్పడం లేదు కదా ఎందుకు అని అంటుంది. శైలేంద్ర ఏంటి ధరణి అన్నీ నీకు చెప్పాలా ఏంటి, అయినా నేను చెప్పకపోయినా నీకు అన్నీ తెలిసిపోతుంటాయి కదా అని అంటాడు. ధరణి అవునండి కాలేజీకి ఎవరు వచ్చి 50 కోట్లు డొనేషన్ చేసి కాలేజీ మే కాపాడారంట కదా, అలాగే ఇప్పుడు అదే పర్సన్ డైరెక్టర్ గా కూడా పోస్టు అడిగాడంట కదా, అలాగే మీరందరూ ఒప్పుకున్నారు అంట కదా, నిజమేనా అని అంటుంది ధరణి. శైలేంద్ర అవును అయితే ఏంటి ధరణి నీకు ఏమైనా జాతకాలు చెప్పడం వచ్చా, నువ్వు ఏది చెబితే అదే జరుగుతుంది ఏంటి, సరే ఇదిగో నా చేయి చూసి నా ఫ్యూచర్ ఏంటో మొత్తం చెప్పేసే అంటాడు శైలేంద్ర. ధరణిచి ఊరుకోండి, నేను జాతకాలు చెప్పడం ఏంటి, ఏదో క్యాజువల్ గా అన్నాను అని అంటుంది. శైలేంద్ర లేదు ధరణి, నువ్వు క్యాజువల్ గా అన్న ప్రతి ఒక్క మాట నిజమే వస్తుంది, కాబట్టి ఇప్పుడు నువ్వు నా చేయి చూసి నా జాతకం చెప్పాల్సిందే అని. ఇదిగో నా జీవితంలో నేను ఎండిని అయ్యే అదృష్టం ఉందా లేదా అని అడుగుతాడు శైలేంద్ర. ధరణి నీకు ఎండి అయ్యే అదృష్టం లేదండి అంటుంది. శైలేంద్ర సరే మరి నా జీవితంలో రిషిగాడు ఇంకా బ్రతికే ఉన్నాడా చచ్చాడా చెప్పు అంటాడు. ధరణి అయ్యో అంత పెద్ద మాట ఎలా అంటున్నారు అండి, రిషి బ్రతికే ఉన్నాడు, మీ జీవితంలో రిషి చేయవలసిన పనులు చాలా ఉన్నాయి, మిమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తాడు రిషి అని అంటుంది ధరణి. శైలేంద్ర సరేనా ఆయుషు రేఖ చెప్పు నాకు, నేను ఇంకా ఎన్ని ఇల్లు బ్రతుకుతాను అని అంటాడు. ధరణి అయ్యో మీరు ఇప్పుడు ఎలా చేస్తారు అండి, మీ ఆయుష్ గట్టిగానే ఉంది కానీ మీ అదృష్టమే చాలా దరిద్రంగా ఉంది అని అంటుంది ధరణి. శైలేంద్ర సరే చెప్పిన కాడికి చాలే గాని ఇక వెళ్ళిపో అంటాడు. ధరణి ఇదే మరి నాతో కావలసినంత చెప్పించుకుని ఇప్పుడు వెళ్ళిపో అని కసురుకుంటున్నారు, అందుకే నేను బుంగమూతి పెట్టాను అంటుంది ధరణి. శైలేంద్ర పైగా నాకు ఇదొక ఆఫర్ కూడా ఉందా ధరణి, నీ బుంగమూతి సరే ప్రేమగా చెబుతున్నాను, ఇక వెళ్ళండి శ్రీమతి గారు అంటాడు శైలేంద్ర. ధరణి అది ఇప్పుడు చాలా బాగా నచ్చింది అంటూ వెళ్ళిపోతుంది. ధరణి కట్ చేస్తే రాజీవ్ శైలేంద్రకి ఫోన్ చేసి పిలిపిస్తాడు. శైలేంద్ర రాజీవ్ దగ్గరికి వచ్చి ఏంటి రాజు ఏంటి విషయం, రమ్మని ఫోన్ చేశావ్ అని అడుగుతాడు. రాజు ఏంటి భయ్యా నీ ఎండి సీటు ఎక్కడ వరకు వచ్చింది, మళ్ళీ ఏమైనా ప్రయత్నం చేస్తున్నావా వదిలేసావా అని అంటాడు. శైలేంద్ర చూడు బ్రో, నీకు ఏమీ తోచకపోతే ఒక పని చెయ్యి, నువ్వే వసుధారిని తీసుకెళ్లి పో, లేదంటే ఆ మనుగాడిని అడ్డు తొలగించు అని అంటాడు శైలేంద్ర. రాజీవ్ ఏంటి బ్రో నీ వల్ల కాలేదని ఆ పని నాతోనే చేయించుదామని అనుకుంటున్నావా అని అంటాడు. శైలేంద్ర ఏంటి చేయవా, మా అమ్మ నీ గురించి పెద్ద కోతలు కోసింది కదా, మరి ఇప్పుడు ఆ మనుగాడిని అడ్డు తొలగించి నీ మరదలు వసుధారిని తీసుకువెళ్ళమని చెబుతున్నాను కదా, ఇంకేంటి ఆ పని ఏదో త్వరగా చేసేస్తే నాకు ఎండి సీటు నీకు నీ మరదలు దక్కుతుంది కదా అని అంటాడు శైలేంద్ర. రాజు సరే బ్రో నీ వల్ల కాదని ఒప్పేసుకుంటున్నట్లే కదా, సరే నేను చూసుకుంటాను అని అంటాడు. రాజు కట్ చేస్తే మహేంద్ర మను దగ్గరికి వచ్చి మనుగారు మీరు ఎవరు, మీ గురించి తెలుసుకోవచ్చా, అలాగే నీకు అనుపమకి ఉన్న మధ్య సంబంధమేంటి, మీకు ఇద్దరికీ ముందు నుంచే పరిచయం చెప్పండి అని అడుగుతాడు మహేంద్ర. మను అదేంటి సార్ అలా అడిగారు, మరి ఇదే ప్రశ్న అనుపమ మేడంని అడగకపోయారా అని అంటాడు. మహేంద్ర అడిగాను మను కానీ అనుపమ ఏమీ సమాధానం చెప్పలేదు అని అంటాడు. మను అయితే మేడం చెప్పలేదు అంటే ముందు ముందు మీకే తెలుస్తుంది అని కదా అర్థం, ఏమంటారు అని అంటాడు. మహేంద్ర సరే మనం నాకు ఏమి చెప్పనవసరం లేదులే గాని ఈరోజు సాయంత్రం మా ఇంటికి భోజనానికి రావాలి అని అంటాడు.
మను అదేంటి సార్ ఏమైనా స్పెషలా అని అంటాడు. మహేంద్ర అదేం లేదు, మీరు మా కాలేజీని కాపాడినందుకు నేను ఇది మా చిన్న ఆతిథ్యం అనుకుని స్వీకరించు, అందుకే ఖచ్చితంగా నువ్వు మా ఇంటికి భోజనానికి రావాలి అని అంటాడు. మనం సరే సరే వస్తాను అని అంటాడు. అనుపమ వాళ్ళ పెద్దమ్మకు ఫోన్ చేస్తుంది. అనుపమ వాళ్ళ పెద్దమ్మ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు అనుపమ ఏంటి విశేషాలు అని అడుగుతుంది. అనుపమ ఏంటి విశేషాలు ఏముంటాయి, నువ్వు పంపించావు కదా వాడివే విశేషాలు ఉంటాయి ఇంకేముంటాయి అని అంటుంది అనుపమ. అనుపమ వాళ్ళ పెద్దమ్మ అదేంటి అనుపమ అలా మాట్లాడుతున్నామను గురించి ఏం విశేషాలు ఉంటాయి చెప్పు అని అంటుంది అనుపమ. వాడు కాలేజీకి 50 కోట్లు ఇచ్చే కాలేజీని కాపాడాడు, అదే కాక నేను ఏమీ ఆశించడం లేదని చెప్పి ఇప్పుడు నాకు డైరెక్టర్గా పోస్ట్ కావాలని కాలేజీలో డైరెక్టర్ పోస్ట్ అడిగి మరీ తీసుకున్నాడు. కుర్చీ వేసుకుని కూర్చున్నాడు. ఎప్పుడు ఏ ప్రాబ్లం వస్తుందో అని నాకు భయంగా ఉంది అని అంటుంది అనుపమ.